ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఒకరిని ఎంపీ చేయడానికో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ను 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏముంటది, వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటుంది. మీరు చూడలేదా, కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లల్లా ఇదే అక్కడపేట ఊర్లలోకి వచ్చి మీ చేతులల్లో మొక్కిర్రు, మీ కాళ్ళల్లో మొక్కిర్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలైతే అన్నారా లేదా? మరి 100 రోజులు పోయి ఇప్పుడు దాదాపు 150 రోజులైంది, వచ్చినాయా? 150 రోజులైనాయి, వచ్చినాయా? గద్దెనెక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్న అక్క చెల్లెలను, 6 మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెలకు 1వ తారీఖు నాడు బ్యాంకులల్లో 2500 వేస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? అక్కడ 1వ తారీఖు 2500 వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్ లో చెప్పింది కదా, పడ్డాయా? మరి 6 అయినాయి అంటాడు. మహాలక్ష్మి మహామోసం. రెండవది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చినాయా? వాళ్ళకన్నా రైతులకు మోసం. మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము రాగానే 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయావా? 4,000 పడ్డాయా? 4,000 మాట దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలల ఇచ్చే 2,000 కూడా ఎగరగొట్టిండు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వెనకటికి వాళ్ళు సామెత అన్నారు. ఇచ్చే 2,000 ఎగ్గొట్టలే జనవరిలో. చెప్పుడేం చెప్పిండ్రు, ఇక మేము వస్తున్నాం అవ్వా, డిసెంబర్ రాగానే 4,000. నీ మన్మడొచ్చి కాళ్ళు వత్తుతాడు. ఎంత ముద్దుగా చెప్పిండు. మరి 4,000 ఎగబెట్టిండా లేదా? 4 ఎగబెట్టిండు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.